सूनुं तमीडे त्वरित्वं सवीणालयो लासिवक्त्रं स्फुरच्चुण्डदण्डोलसत्तेजपूरं गलत्तर्पसौगन्ध्यलोलालिपानं गणाधीशमीशानसूनुं तमीडे प्रकाशज्जपारक्तरत्नप्रसून प्रवालप्रभातारुण ज्योतिरेकं లేని వాళ్ళు తెచ్చుకోని వాళ్ళు అమ్మవారి విగ్రహం లేని వాళ్ళు పసుపుతోటి అమ్మవారిని చేసుకోండి. ఒక కోన్గా చేసుకోండి. చేసుకొనేసి కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఇక్కడ పూల అవసరం లేదు. అందరూ కుంకుమనే విశేషంగా పెట్టుకోండి. పుష్పాలు 2-3 కేవలం కలశారాధనకి, తర్వాత అమ్మవారికి ఏం పెట్టలేదు అని అంటే ఒకటే ఒక పుష్పం పెడితే చాలు. మిగతా అంతా కూడా కుంకుమతోటే చేయాలండి. ఈరోజు విశేషంగా చేసేటటువంటి ఏంటంటే కుంకుమ తప్ప పుష్పాలు ఎక్కువ అవసరం లేదు. ఒకవేళ మాల తెచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కుంకుమార్చన చేసిన తర్వాత మాల అమ్మవారి ఔటర్లో వేసుకోండి. మాల తెచ్చుకున్న వాళ్ళు అదిపెట్టి తీసుకొని అమ్మవారి మనసులో ఓం శ్రీ శ్రీ నమః అనేసి దీపారాధన చేయండి నిదానంగా. ఓం శ్రీ శ్రీ నమః. బుద్ధివ్యస్వజాతమేదో వక్రంతిర్మమ కశోగచ్చమఖ్యమాజీవనం జరిశోదిత సాధ్యం త్రివర్తితం యత్రం మన్హినాం యోజితం ప్రియం గృహామంగళం దీపం త్రైలోక్యం త్రివిరావః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాయిమాం నరకాఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపారాధన చేసుకోండి. దయచేసి అగరబత్తులతోటి దీపాలు మాత్రం వెలిగించకండి. ఇక్కడ ఒకవేళ అగరబత్తులతో వెలిగిస్తే అగరబత్తులు వెంటనే ఆపేసేయండి. తర్వాత దీపారాధన చేసిన తర్వాత దానికి పసుపు, కుంకుమ, అక్షతలు, 2 పుష్పాలు దీపానికి పెట్టండి. దీపరాజాయ నమః, దీపమహాలక్ష్మీ నమః. ఏతే గంధాక్షత పుష్పం సమర్పయామి. అగరబత్తులు లాస్ట్కి వెలిగిస్తున్నామా? అగరబత్తులతో వెలిగించే ఆచారం మీకు ఉన్నదంటే నేనేం కాదనలేను. అగరబత్తులతో వెలిగించి అగరబత్తులు ఆర్పేయలేదు. ఎందుకంటే తర్వాత అగరబత్తులు వెలిగించుకోవచ్చు. దీపలక్ష్మీ నమః. పప్పు కుంకుమ పెట్టండి. అక్షతలు, పుష్పాలు పెట్టేసి అక్షతలు మీ చేతిలో పట్టుకోండి. యశివోనామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోస్మంగళనాథం తాం సర్వతో దేవంగళం లాభస్తేజాం జయస్తేజాం కుతస్తేజాం పరాభవః ఏషామితి వరస్యామో హృదయస్తోజనాథనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మవారి పాదాల దగ్గర అక్షతలు వేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, సచీపురంధరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గృహదేవతాభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో నమో నమః. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇది నమస్కారం కొయ్యాదే. ఫస్ట్ చేయి కట్టుకోండి. ఆసమన పాత్ర ఏదైతే గ్లాస్లో పట్టుకోండి. పునర్వస్తో ప్రక్షాళ్య
ఆచమనం అయిపోయిన తర్వాత నాలుగోసారి చేయగలుగుకోండి. పునరస్తో ప్రక్షాళ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. రెండు అక్షరాలు వాసన చూసేసి మీ రైట్ హ్యాండ్ సైడ్ వేసేసుకోండి. ఉత్తిష్టంతో భూతవిశాఖాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. తోటి ముగ్గు ముట్టుకొనేసి ఓం 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 అని చెప్పేసి తీసేసి నాలుగోసారి ఓం చెప్పినప్పుడు కుడి ఇయర్ని కుడి చెవిని తాకి తీసేసేయండి. బ్రహ్మభూర్భువస్సువరో. రెండు అక్షతలు మీ ఎడమ చేతిలో వేసుకొని కుడి చేయి పోతించి కుడి తొడ మీద పెట్టుకోండి. చేతిని ఎడమ చేతిలో అక్షతలు వేసుకొని కుడి చేయి పోతించి కుడి తొడ మీద పెట్టుకోండి. మేడం ఎడమ చేతిలో అక్షతలు వేసుకొని ఓకేనా? అందరు కూడా కుడి తొడ మీద పెట్టుకోండి. మేడం ఎవరికైనా ఇబ్బంది అవుతుందంటే లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ కావాలో దాంట్లో మళ్ళీ రిపీట్ చేస్తారు. అందరికీ తెలుగు ఓకేనా? ఎవరికి తెలుగు ఓకే కాదో కొద్దిగా రేట్ చేస్తే हिंदी अभी पूजा के प्रोसेस आपको हिंदी में करेंगे, तेलुगु में बोल के पहले बाद में हिंदी में बोलते हैं। श्री गोविंद 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 श्री महाविष्णुराज्ञया प्रवर्तमानस्य आद्य ब्रह्मणः द्वितीय परार्थे श्री श्वेतवराह कल्पे చెప్పేటటువంటి సందర్భంలో మీరు కూడా నిదానంగా చెప్పండి। भाई बस आप हम जो अभी संगत बोल रहे हैं वो भी आप बोलिएगा। भाई बस बता मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिण दिग्भागे अस्मिन् वर्तमाना व्यावहारिका चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये श्री विश्वावसु नाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ भाद्रपद मासे शुक्लपक्षे अद्य षष्ट्यां शुभतिथौ वासरः भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण सकल विशेषेण विशिष्टायाम् अस्यां वर्तमानायां षष्ट्यां शुभतिथौ श्रीमान श्रीमतः गोत्रस्य अंदर भी गोत्र चुनौती गोत्रस्य आपका पहले आपका गोत्र बोल लीजिए। नामधेयस्य मेवका रतला पेर चुनौती नामधेयस्य धर्मपत्न्याः नी पेर चुनौती मम पुत्र पुत्रिकायाः బాబు పేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పుకోండి। అత్తగారు మామగారు ఉన్నారంటే వాళ్ళ పేరు కూడా చెప్పండి।
మమ జనకస్య జనన్యాః వాళ్ళ పేరు చెప్పుకోండి. అదే అత్తమామ పేరు, అమ్మగారు నాన్నగారి పేరు కూడా చెప్పుకోండి. అత్తమామ అంటే అమ్మగారు నాన్నగారి పేరు సమానం కాబట్టి మీరు వాళ్ళ పేరు పుట్టింటి వాడు పెట్టింటి వాడి పేరు చెప్పుకోండి. పేరు చెప్పుకున్నారండి. आवयोः सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं महाकाली महालक्ष्मी महासरस्वती देव्याः प्रसादेन अष्टलक्ष्मी देव्याः प्रसादेन मम दीर्घ सौमङ्गल्य अभिवृद्ध्यर्थं सर्व अरिष्ट शान्त्यर्थं सर्व अभीष्ट सिद्ध्यर्थं समस्त सन्मंगल अवाप्त्यर्थं मम जन्म प्रभृति एतद् क्षण पर्यन्तं सर्व अरिष्ट शान्त्यर्थं सर्व अभीष्ट सिद्ध्यर्थं लक्ष्मीनारायण उमा महेश्वर वाणी हिरण्यगर्भ देवता प्रसादेन दीर्घ सौमङ्गल्य प्राप्त्यर्थं महालक्ष्मी अष्टोत्तर शतनाम कुंकुम पूजां निर्विघ्नेन परिसमापि अर्धम् आदौ कलश गणाधिपति पूजनंग कलश आराधनं करिष्ये। लेफ्ट हैंड राइट हैंड में बदल दीजिएगा। पानी डाल के आपका एम्प्टी ग्लास में जो प्लेट है उसमें छोड़ दीजिएगा। एम्प्टी ग्लास కానీ ప్లేట్ కానీ ఏదైతే ఉన్నదో అందులో నీళ్ళతో పాటు వదిలిపెట్టాలండి అక్షరాలు. డైరెక్ట్గా డ్రై అక్షరాలు నీళ్ళు ఫస్ట్ మీ చేతిలో పోసుకొని ఆ ప్లేట్లో కానీ గ్లాస్లో ఎంప్టీ గ్లాస్లో కానీ వదిలిపెట్టేసేయండి. తర్వాత మీ ఇప్పుడు ఏదైతే మీ ఆచమన పాత్ర ఉన్నదో అది పక్కకు పెట్టేసి కలశాన్ని ముందర పెట్టుకోండి. कलशाన్ని ముందర పెట్టుకోండి। आपका जो पिए को ग्लास है ना, ग्लास का पानी बाजू रख के कलश जो है नहीं तो एक्स्ट्रा ग्लास जो है उसमें पानी भर के रहना। पानी महिला चंदనం పెట్టండి, కుంకుమ పెట్టండి, అక్షరాలు వేయండి, ఒక పుష్పం బోర్లించి కాకుండా వేరేలో పెట్టండి। कलशस्य मुखे विष्णुः कंठे रुद्रः समाश्रितः मूले तत्रस्थितो ब्रह्मा मध्ये मातृगणाश्रिताः कुक्षौ तु सागराः सर्वे सप्तद्वीपा। కలశారాధన చేశారండి। గంధం బొట్టు పెట్టేసి కుంకుమ బొట్టు పెట్టేసి లోపల రెండు అక్షతలు తప్ప పసుపు కానీ కుంకుమ కానీ దుర్గా కానీ గులాలు కానీ ఇంకేవి కూడా వేయకూడదు। కలశం బయట మాత్రమే, బహిర్గతంలో మాత్రమే। ఎందుకు కలశం బయట పెట్టారంటే ఇప్పుడు చెప్పాను కదా, ఏమని కలశస్య ముఖే విష్ణువు, ఏదైతే బయట కనిపిస్తుందో మీకు ఆ బయట ఫస్ట్ మీకు విష్ణువు కనిపిస్తాడట। విష్ణు కంటే రుద్ర, అక్కడ బ్రహ్మగారు ఉంటారట। అందుకని ఫస్ట్ వాళ్ళని ఆరాధన చేయాలన్నమాట। మూలే శివో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితా, అందరికంటే పైన మధ్యలో ఆ నీళ్ళకి పైన మహా నీళ్ళలో కూడా పెట్టాలి।
బయట ఇంతమంది దేవుళ్ళని మీరు ఆవాహన చేసుకుంటున్నారు అన్నమాట. అందుకనే ఈ కలశం చాలా ముఖ్యమైనది. మనం గణపతి స్వామి పూజ చేస్తున్నా, ఇంట్లో వ్రతం చేసుకుంటున్నా, మొట్టమొదలు ఈ దేవతలందరినీ కూడా ఆవాహన చేసి మనం ఏదైతే కూడా పూజ ఆరంభం చేస్తున్నామో వారి యొక్క ఆశీర్వాదంతో మీకు అంతా శుభమవుతుంది అని చెప్పేసి చెప్పబడింది అనమాట. అందుకనే ఈ కలశంలో ఏమి కూడా అక్షతలు తప్ప ఏమి వేయకూడదు అని చెప్పి ఉందన్నమాట. ఆ తర్వాత కలశం పైన మీ చేయి పెట్టండి. కలశం పైన చేయి పెట్టేసి గంగే ఓం ఆపో వాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాపస్సం మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి మన రిక్వెస్ట్గా మనం చెప్పుకోవడం జరిగిందన్నమాట. ఆ పుష్పాన్ని ఏదైతే వెల్లుకలో వేసినటువంటి పుష్పం ఉందో దాన్ని నీళ్ళతో ఓడించండి. तो कलश में आप पुष्प डाल देना, वो उसको निकाल के उसको अंदर ऐसा डालेंगे, ऐसा डाल के 3 बार अंदर गिराइए। गंगे देवने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु అంటే ఈ నీళ్ళని కదిలించడంతో నీళ్ళల్లోకి ప్రాణశక్తి అనేది అంటే మీ ద్వారా మీ చేతుల స్పర్శతోటి ఆ నీళ్ళల్లోకి మీ మీద దేవుడి మీద చదివిన వెంటనే మీ మీద మళ్ళీ సపరేట్గా తీసుకొని మీ మీద నీళ్ళు చదువుకోండి. అపవిత్ర పవిత్ర పుండరీకాక్ష 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 అని 3 సార్లు పుండరీకాక్షుడి నామం చెప్పుకొని మీ మీద నీళ్ళు చదువుకోండి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. దేవుడి పూజకి మనం ఎంత నీట్గా డ్రెస్ చేసుకున్నా, ఎంత కాస్ట్లీ సబ్బుతో స్నానం చేద్దామా అని ముఖ్యం కాదు. ఏదో ఒక మంత్రోక్త స్నానమే ముఖ్యమని మనకి పెద్దలు చెప్పబడ్డారు. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రిమిసెస్ ఎంత క్లీన్గా మనం మెయింటైన్ చేసినా కూడా మళ్ళీ వేదోక్తంగానే క్లీన్ చేయమని చెప్పారు. అందుకని ప్రిమిసెస్ అంతా కూడా క్లీన్ అవ్వాలని చెప్పేసి మనము పూజ మనం ఎంతో మన చేతులతో మనం ఫిట్ చేసుకున్నా కూడా దాంట్లో ఎంత బ్యాక్టీరియా ఉందో ఎంత ఉందో తెలియదు. అందుకని ఫస్ట్ పూజ సామాన్ని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత దేవుడిని క్లీన్ చేసుకోవాలి. మనం మన తెలియక స్పృశ్య అస్పృశ్య దోషాలు ఉంటాయి. ఆ దోషం కూడా మన పూజ చేసేటప్పుడు మనకు ఉండకూడదు అని చెప్పేసి నిర్మలమైన మనసుతోటి క్లీన్గా అమ్మవారిని కూడా మనం క్లీన్ చేసుకోవడం జరిగింది. మరి అమ్మవారిని క్లీన్ చేసుకోవడం సరిపోతుందా? మనం కూడా క్లీన్గా ఉండాలి కదా. అందుకని పుండరీ కాక్ష నామంతో మనం కూడా క్లీన్ అయిపోయాం. ఇప్పుడు మెయిన్ ఘట్టం అమ్మవారిని ఆహ్వానం చేయడం. వైకుంఠ లోకంలో మీ మనసు నిండా అమ్మవారిని నింపుకొని వైకుంఠ లోకంలో ఉన్నటువంటి ఏ మహాలక్ష్మీదేవి దయచేసి అపర్ణ కనోపి మేరీ గోల్డ్ ప్రెమిసెస్లో పూజ చేసుకుంటున్నాము అని చెప్పేసి మీ మనసారా పిలిచేసి అక్కడ అమ్మవారిని నిక్షిప్తం చేసుకుంటాం. అంతకంటే ముందు మనం గణపతి ప్రార్థన చేద్దాం. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వ కార్యేషు సర్వదా. 2 అక్షరాలు తీసుకొనేసి అస్మిన్ హరిద్రా బింబే శ్రీ మహాగణపతిం. ఆ హరిద్రా బింబం మీద వేయండి. పసుపు हल्दी का चंदन हल्दी का बिंब लगाना, उसके ऊपर नहीं तो महालक्ष्मी के ऊपर भी ला सकते हैं अगर आप विग्रह लाए तो. आवाहयामि मल्ली 2 अक्षराలు తీసుకొనేసి చెప్పండి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్ నానావిధైః భూషితాం భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిః సేవితాం
पंकज शंखपद्मा निधिभिः युक्तां सदा शक्तिभिः सरसिजनयने सरोजहस्ते धवलधरां शुक गन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवन भूतिकरी प्रसीद मह्यम् अस्मिन् बिम्बे श्रीमहालक्ष्म्यै नमः। ओम श्री श्रीयै नमः। అక్షరం తీసుకునేసి అమ్మవారి మీద వేయండి. హైదరాబాద్ కానీ విగ్రహం కానీ దాని మీద వేసేసి 2 తమలపాకులు ఉన్నాయి కదండి, 2 తమలపాకులు తీసుకోండి. అంటే తాంబూలానికి పెట్టుకున్నటువంటి తమలపాకులు తీసుకొనేసి ఇలా ఉన్నాయి కదండి, ఇలా ఉన్నది కదా, ఇలా పట్టుకొనేసి ఎడమ చెయ్యి ఇక్కడ పట్టుకొనేసి ఈ ఆకుని ఇలా ఓపెన్ చేసేసి విగ్రహానికి టచ్ చేయాలి. విగ్రహం లేకపోతే హరిద్రాబింబం అలా టచ్ చేసేసి అస్య శ్రీ ప్రాణ ప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర విగ్రహం కానించాలి. ఋషయ ఋగ్యజుస్సామ అథర్వణ ఛందాగుంసి ప్రాణశక్తి పరాదేవత రాం బీజం హ్రీం శక్తి హ్రోం కీలకం అస్మిన్ బింబే మహాలక్ష్మి ప్రాణ ప్రతిష్టాపన మంత్రజపే వినియోగ ధ్యానం. ఇక్కడ అక్కడ చూడకుండా ఆ చేయి అలాగే పెట్టండి. అమ్మవారి ధ్యాన శ్లోకం చెప్తాను. ఆ శ్లోకం చెప్పుకుంటూ అమ్మవారిని అందులో వైకుంఠ లోకంలో ఉండేటువంటి అమ్మవారిని తీసుకొని రావడానికి మనకు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఆ శ్లోకం చెప్పిన తర్వాత అమ్మవారి ప్రాణ ప్రతిష్టాపన మంత్రం కూడా చెప్పుకున్న తర్వాత అమ్మవారిని అందులో పరిపూర్ణంగా మీరు నిక్షిప్తం చేసుకున్న వాళ్ళు అవుతారు. చెప్పండి. లక్ష్మీ క్షీర సముద్రరాజతనయా శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియా. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణం ఇహనో దేహి భోగం జ్యోపశ్యేమ సూర్య ముచ్చరంత మనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణః అమృతమావః ప్రాణానేవ యథాస్థానం ఉపక్వయతే సర్వం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నిపుత్ర పరివార సమేతం అస్మిన్ బింబే శ్రీ మహాలక్ష్మి ప్రాణయిహ ప్రాణ ప్రాణయిహ ప్రాణ ప్రాణయిహ ప్రాణ ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం
అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు ప్రాణ ప్రతిష్టాపన కాలే. మీ యొక్క మనసులో ఏవైతే కోరిక ఉన్నదో ఆ కోరిక కళ్ళు మూసుకొని అలాగే చేపెట్టి ఆ బింబానికి తాగుకుంటూ చెప్పుకోండి. ప్రాణ ప్రతిష్టాపన కాలే మమ మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. మెల్లిగా ఆ విగ్రహం కదలకుండా ఆకు తీసేసి పక్కన పెట్టుకోండి. రాముని కింద వస్తుంది, పక్కన పెట్టుకోండి. మళ్ళీ పూజ సామాగ్రి చేసుకునేటటువంటి ప్లేట్లో పెట్టుకోండి. అక్షరాలు తీసుకోండి. శ్రీ మహాలక్ష్మీ నమః అక్షరాలు వేస్తూ ఉండండి. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. నవరత్న ఖచిత సింహాసనం హేమ సింహాసనం సమర్పయామి. పుష్పం అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి ఆ ఒక ఇద్దరిని కానీ లేకుంటే కలశారాధన చేస్తారు కదా, పుష్పం ఉంది కదా, మీరు ఇంకా ముందు ఆచరణ చేసినటువంటి గ్లాస్ ఉంది కదా, గ్లాస్లో ఉద్దరిని మాత్రం తీసుకోండి. जो आचमन किए सो खून लेके जो कलश का आराधन किए ना, कलश आराधन से उसमें से पानी निकालना है. एक एक चम्मच माता को दिखा के जो एम्प्टी ग्लास है ना उसमें डाल देना है. अम्मवार की फर्स्ट पादाल लेकर చూపించండి. శ్రీ మహాలక్ష్మీ నమః పాదయో రెండు సార్లు పాద్యం సమర్పయామి. అమ్మవారు వైకుంఠ లోకం నుండి వేయించేందుకు మొట్టమొదలు మన ఇంటికి గెస్ట్ వచ్చానా లేకుంటే మనం మన ఇంటికి వెళ్ళినా ఫస్ట్ ఏం చేస్తామండి, కాళ్ళు వెళ్తాం కదా. అలాగే వైకుంఠ లోకం నుండి అమ్మవారు వచ్చారు కాబట్టి ఫస్ట్ అమ్మవారి పాదాలు కడగాలి. రెండు కాళ్ళకి రెండు సార్లు పాదయో పాద్యం సమర్పయామి. కాళ్ళు అడిగారు కదా, మళ్ళీ రెండు సార్లు తీసుకొనేసి చేతులు కూడా కడగండి అమ్మవారికి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. తర్వాత అమ్మవారి ముఖ ప్రక్షాళన కోసం 3 సార్లు చూపించేసి మళ్ళీ అందులోనే వేసేయండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం. మళ్ళీ నీళ్ళు ఉద్దరణలో నీళ్ళు తీసుకునేసి కలశారాధనలో ఉండే పుష్పం ఉంది కదా, कलश में जो आराधना की है इसका पुष्प है ना, वो पुष्प लेके उधरणी आप लेफ्ट हैंड में पकड़ के पुष्प राइट हैंड में पकड़ के वो उधरणी में वो पुष्प डिप करना है. उधरणीలో ఆ పుష్పాన్ని డిప్ చేసేసి అమ్మవారికి నిదానంగా స్నానం చేయండి. ఆపోహిష్టామయోగువః కాలవోచ్ఛేదధారణ మహేరణాయ చక్షసే యోగ శివతమోనసః తస్య బాలయతే నః ఉషధీరివ మాతరః తస్మారంగమామవః యస్య క్షయా జలింగత ఆపో జనయదాజనః. స్నానం సమర్పయామి. స్నానం పోసినటువంటి ఉద్దరణలో నీళ్ళు ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో అవి పక్కన గ్లాస్లో వేసేసుకోండి. లేకుంటే ఇంటికి బోల్ ఏదైతే ఉందో అందులో వేసేసుకోండి. తర్వాత మళ్ళీ ఉద్దరణ మళ్ళీ కలశారాధన చేశారు నీళ్ళు అందులో నుండి అమ్మవారికి స్నానం అయిపోయింది కదా, ఆచమనీయం చేయించండి 3 సార్లు. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. 3 సార్లు అలా తీసుకోండి, వేరే గ్లాస్లో వేసేయండి. అలా తీసుకోండి, వేరే గ్లాస్లో వేసేయండి. అలా తీసుకోండి, ఎంటీ గ్లాస్లో వేసేసుకోండి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఉద్దరిని యథాస్థానం పెట్టేసుకొనేసి కొంతమంది ఒత్తిపతి వస్త్రం తెచ్చుకున్న ఉండవచ్చు. ఆ ఒత్తిపతి వస్త్రం తెచ్చుకున్న వాళ్ళు మాత్రము ఆ వస్త్రాన్ని ఇప్పుడు అమ్మవారికి ధరింపజేయండి. వస్త్రం తెచ్చుకోని వాళ్ళు అక్షతం చేతిలో పట్టుకోండి. వస్త్రం తెచ్చుకున్న వాళ్ళు దాని కాస్త అలంకరణ చేయండి. పసుపు కుంకుమ పెట్టేసి ఆ విధంగా वस्त्रम తెచ్చుకోని వాళ్ళు जो वस्त्र नहीं लाए ना वो चावल हल्दी का चावल
वो आप हाथ में पकड़ लीजिए। अभिवस्त्रासोधनान्यविषाभिरेणो दुर्गा पूजमानः अभिगन्धावर्तवेणो हिरण्याभिर्गानधिनो देवसोमा। అమ్మవారి చుట్టూ కానీ లేకపోతే అమ్మవారి పైనుండి కానీ అలంకరణ చేయండి. వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు తీసుకోండి, అమ్మవారికి నల్లలు వేద్దాము. आगे का चावल पकड़ लीजिए। ओम हिरण्यरूपस्य हिरण्यतन्द्रुकवर्णवासे हिरण्यवर्णः हिरण्ययातयोने निलज्जा हिरण्यराजरत्यं नमस्मै। आभरणार्थं आभरणार्थं अक्षतान् समर्पयामि। అమ్మవారికి కావాల్సినటువంటి నగలన్నీ కూడా అమ్మవారికి ధరింపు చేయడం జరిగింది. తర్వాత అమ్మవారి చందనం ఇక్కడ చందనం పెడుతున్నట్టుగా భావించి చందనం ఒకసారి అలా పింకులు చేయండి. माता को चंदन का टिक्की लगाया जाता है मान के चंदन हल्दी कुमकुम माता के माता को समर्पण करिए। हरिद्राचूर्णं समर्पयामि कुंकुमादि परिमलद्रव्याणि समर्पयामि। अतः मम दीर्घ सौमंगल्य अभिवृद्ध्यर्थं महालक्ष्म्याः अनुग्रह कृपा कटाक्ष सिद्ध्यर्थं महालक्ष्मी अष्टोत्तर శతనామ కుంకుమార్చనం రింగుతో ఒకసారి కలశారాధన చేస్తారు కదా, ఆ కలశారాధన చేసినటువంటి నీళ్ళలో ఒకసారి అలా ఉంటాయి. కరిష్యామి అని ముట్టుకోండి నీళ్ళు. తర్వాత ఈ ఫింగర్ తోటి అంటే మిడిల్ ఫింగర్ కానీ లేకపోతే రింగ్ ఫింగర్ కానీ లేదంటే ఈ 3 ఫింగర్లతోటి కుంకుమ తీసుకోండి. ఇండెక్స్ ఫింగర్ నాట్ వ్యాలిడ్, ఇంకా లాస్ట్ ఫింగర్ కూడా నాట్ వ్యాలిడ్. ఈ ముద్రతోటి కానీ లేకపోతే ఈ ముద్రతోటి కానీ ఈ ముద్రతోటి కానీ మీ 3 తోటి కూడా మీకు ఎలా సౌలభ్యంగా ఉన్నదో సౌకర్యంగా ఉన్నదో నేను ఒక్కొక్క నామం చెప్తుంటాను. మీరు ఆ నామం చెప్పగలిగితే ఆ నామం చెప్పండి. లేదంటే ఓం మహాలక్ష్మి నమః ఆ నామం మీరు చెప్పలేకపోయారంటే దాని ప్లేస్లో ఈ యొక్క నామాన్ని రీప్లేస్ చేయండి. మళ్ళీ ఇంకోటి పూజ చేసేటప్పుడు కూడా దయచేసి మీరు నడుం పైకెత్తి కూర్చోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు షట్చక్రాలు ఉంటాయన్నమాట. ఆ షట్చక్రాలు ఏంటంటే మనకి ఈ యొక్క వేదోక్తంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఒక సారం అంతా కూడా చాలా ఎంత అంటే మనకి నరాలు నరంలో నరం ఎంతైతే సన్నగా ఉంటుందో అంత సన్నగా ఒక దారం ఉంటుందన్నమాట. ఆ దారం ద్వారా నేను చెప్పేటటువంటి మంత్రం కానీ ఆయుష ఆశీర్వదం కానీ లేకుంటే ఏదైనా కూడా మీకు అలాగే వెళ్తుంది. మీరు మధ్యలో బ్రేక్ చేస్తారనుకోండి, కాస్త నడుము నొప్పిలేస్తుంది, మామూలు నొప్పిలేస్తుంది. నొప్పిలేసినప్పుడు ఎప్పుడైతే ఇట్లా కొద్దిగా రిలాక్స్ అయ్యి అది వెంటనే యథాస్థానంగా కూర్చోవాలి. కూర్చుంటే ఏమవుతుందంటే మీరు చేసేటటువంటి ప్రక్రియ అమ్మవారికి డైరెక్ట్గా చేరుతుందన్నమాట. మీరు కాస్త ఏమైనా అశ్రద్ధ చేస్తారనుకోండి. అందుకని ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సులభ్యై నమః, ఓం పరమాధికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః,
పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదధనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం సృష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంత్యై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం ప్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం పరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకరయే నమః ఓం సిద్ధయే నమః ఓం శైలసౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః గణదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణువర్ణై నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం అరవిందయోః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి ధూర్వందోర్వదయోస్మాన్ ధూర్వదిదం ధూర్వయం వయం ధూర్వామస్మన్దేవానామసి శ్రీవరది ఓం శ్రీ మహాలక్ష్మీ నమః ధూపమాగ్రాపయామి చూపించిన తర్వాత ఆరుస్తారు అక్షరం చేసుకోవాలి ఉత్తేజాలవేదో భద్రం నిరదమన కఠోగశ్రవజ్ఞమావహీవనందశోదశ శ్రీ మహాలక్ష్మీ నమః ప్రత్యేక దీపం దర్శయామి అక్షర దీపాలు వేసేసి ధూపదీప అనంతరం ఉద్దరికి తీసుకొనేసి అమ్మవారికి నీళ్ళు అడపంలో నీళ్ళు అలా చూపించి పక్కన ఎండి ప్లేట్ కానీ గ్లాస్ కానీ 3 సార్లు చూపించి అందులో వేసేది ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి యథాభాగతః నారికేల ఫలోదక నైవేద్యం సమర్పయామి జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గం గణపతి గం గణపతి
జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ శివ సుతాయ లంబోదర నివేదయ నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేర్పడం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా గం గణపతి గం గణపతి గం గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ సందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా లంచాలను మరిగిన నాయకులను నేరుగా దంతంతో దంచవయ్యా ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా మాలో చెడునే ముంచాలయ్యా లోలో అహమే వంచాలయ్యా నీలో తెలివే పంచాలయ్యా ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ గం గణపతి గం గణపతి గం గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హై గణేశ అడిగేస్తా గణేశ కొబ్బరికాయ 2 పళ్ళు అమ్మవారి ముందర ఉంచేసి తర్వాత కలశంలో నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్ళు కొబ్బరికాయ పళ్ళ మీద వేయాలి नारियल फल भगवान के पास लगा के उसके ऊपर कलश में जो पानी है वो पानी छिड़काइएगा पुष्प से प्रोक्ष्या ఒకసారి నన్ను చుట్టూ తిప్పండి పరిశీలించియా చూసుకొనేసి 5 సార్లు అమ్మవారికి తినిపించినట్టుగా భావించి అలా చూపించండి ఓం నమయామి అస్తో ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి ఆచమనీయం సమర్పయామి ప్రోగ్రాంలో తాంబూలం 2 తమలపాకులు 2 ఒక్కలు 1 పండు కానీ లేకపోతే 2 పళ్ళు కానీ చెప్పండి పూవి కలైస్త్ర కర్పూరై నాగవల్లి దళైయుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అమ్మవారి ముందుగా స్థలం ఉన్నది అంటే ముందుగా చూపించి ముందుకు పెట్టండి లేదంటే కొద్దిగా పక్కన పెట్టండి తాంబూలం సమర్పయామి
కర్పూరం తెచ్చుకున్న వాళ్ళు కర్పూరం, లేదంటే దీపాలు ఉన్నాయి కదా అదే మంగళ హారతిగా హారతి ఇవ్వచ్చండి. కర్పూరం తెచ్చుకున్నారండి, కర్పూరాయ ఎక్కువ వెలిగించగలమ్మా, 2 మాత్రమే వెలిగించాలి, లేదంటే ఒకటే వెలిగించాలి. అందరూ రెడీగా పెట్టుకోండి, అందరూ ఒకటే ఏకకాలంలో వెలిగించాలి. రెడీగా పెట్టుకున్నారా? వెలిగించండి. గంట తెచ్చుకున్నారా? అలాగే ఉన్నాయి కదా, ఇవ్వండి. మానో ఇవం దేశాలవే లోకామస్వం పురుషంజగతే అవి జగన్నామే ప్రియామావరిమా అదే దీపం మేడం, దీపం చేసి ఆ దీపంతో రాస్తున్నారు. మానో ఇవం దేశాలవే లోకామస్వం పురుషంజగతే అవి జగన్నామే ప్రియామావరిమాదయా మంగళ నీరాజన దీపం దర్శయామి. ఆరతి నిదానంగా కింద పెట్టేసి పుష్పం తీసుకునేసి నీళ్లు ఇలా आठ से नील तिप्पणी वो नीचे लगा के वो पुष्प लेके उसका आउटर में पानी छिड़काइए, फिराइए. నీరాజనానందరం ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి దీపం చూపించండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్దరణ తీసుకొనేసి అమ్మవారు కూడా అలా ఆచమనం చేయించండి ఒకసారి. ఆగమనీయం సమర్పయామి. అందరూ కూడా ఇచ్చినటువంటి హారతిని నిదానంగా కళ్ళగట్టుకోండి. నమస్కారం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. అందరూ కూడా 2 పుష్పాలు చేతిలో తీసుకోండి. ఓం రాజాధిరాజాయ ప్రసయ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మధ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అథైతం విష్ణవే ధరం నిర్వహతి యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంధ్ర సప్తతి తిష్టతి స్తోత్రజోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయై స్వాహేతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుభక్త్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. పుష్పాలు అమ్మవారి పాదాలలో ఉంచేసేయండి. పాదమూలే సువర్ణ వేదోక్త మంత్ర పుష్పం సమర్పయామి. మీరున్న పరిస్థితిలో అక్కడ నిలబడి ప్రదక్షిణ చేసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి అక్షరం చేతిలో పట్టుకొనేసి ప్రదక్షిణ చేసినట్టుగా 3 కళ్ళు మూసుకొనేసి అక్కడనే తిరుగుతున్నట్టుగా భావించండి. యాని వారిన బాబాని నిర్మాణాన్ని అక్షరం చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకోండి, ప్రదక్షిణ చేసినట్టుగా భావించండి. యాని వారిన బాబాని నిర్మాణాన్ని కాని దాని ప్రదర్శండి ప్రదక్షిణ పదే పదే బాబోహం బాబ కర్మాహం బాబాత్ మా బాబ సంభవ రాహి మాం కృపయా దేవా శరణా గతవత్సర అన్యదా శరణం నాస్తి త్వమేవ క్షపణి శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జగదీశ్వరి రక్ష రక్షో పరమేశ్వరి. ఆత్మ ప్రదక్షిణీకృత అక్షతాన్ అమ్మవారి పాదాల దగ్గర అక్షర సమర్పించండి. సమర్పయామి. వంగి నమస్కారం చేయండి. అలాగే ప్రదక్షిణీకృత నమస్కారాన్ సమర్పయామి. మళ్ళీ 2 అక్షరం తీసుకోండి. యస్య ధ్వజానామం జాతవ పూజాన్ వ్యాధిలో నూనం సంపూర్ణతాం యాతి సత్యో వందే తమచ్యుతం. చెప్పండి. మమ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తతస్తుతే అనేన మయా కృత ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనేన భగవాన్ సర్వాత్మికః. ఏతత్ ఫలం సర్వం శ్రీ మహాలక్ష్మీ దివ్యచరణ అరవిందార్పణం అస్తు. చేతిలో రైట్ హ్యాండ్లో నీళ్లు పోసుకొనేసి
गिलास को वजह पानी आपका हाथ में डाल के नीचे छोड़ दीजिएगा। जय बोलो महालक्ष्मी माता की। यज्ञेन यज्ञमयगन्धदेवाः तानि धर्माणि प्रथमान्यासन् तेहनागं महिमानस्तजन्ते यत्र पूर्वे साध्यासन्ति देवाः। అమ్మవారి అక్షతలు వేసేసి చెప్పండి శోభనార్థే క్షేమాయ పునః ఆగమనాయ చ। సైడ్ 1 2 ఈ రెండు లైన్స్ ఈ వైపు కానీ అటువైపు కానీ జరగాలి। ఈ రెండు లైన్లు మాత్రము ఇటువైపు కానీ అటువైపు కానీ జరగాలి। మహాలక్ష్మీ నమః యథాస్థానం ప్రతిష్టాపయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ। ఓకేనా? లేదు చెప్ప అయిపోయింది ఉంది మారింది 11 అయితే 11 12 అయితే ఒక సెక్షన్ అయింది ఇంకో సెక్షన్ ఉంది ఇప్పుడు ఓన్లీ కుంకుమార్చన వరకే అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ 6 గంటలకు 7 గంటలకు 8 గంటలకు మళ్ళీ పూజను ఎదుర్కొంటారు ఇంకా పూజ ఉంది ఓన్లీ కుంకుమార్చన అయింది మన అక్షలు కొంచెం ముందు ప్రోగ్రామ్ పోయినా బ్రేక్ తీసుకుంటుంది సరే సరే నాకేమవుతుందో నేను నా దగ్గర పెట్టుకోమని చెప్తున్నాను సరే తింది दोहन्तु सर्वबीजान्यव ब्रह्मद्विजोजये। వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా। జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక। జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక। ఆ ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ। ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే
दीपरागाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो ज्योतिः प्रचोदयात् दीपरागाय नमः దీపం వెలిగించిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ దీపాన్ని పెట్టేసి 2 అక్షరాలు దీపాల మీద వేసేసి ఒక పుష్పం పెట్టండి ఈ దీపానికి ఆ దీపానికి పుష్పం పెట్టండి పైన కొంచెం స్ట్రైట్గా తిరిగి అటు తిరిగి మన కొంచెం స్ట్రైట్గా అటు తిరిగి ఉంటాయి అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య త్వరితమగ్నయోగేశ్వరం కృష్ణో యంత్రపార్థోదనోద్ధరః సర్వశ్రీర్యో భూయాభారం యశచారిణే పురుషస్తమయం పదా లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం आपका भगवान के ऊपर ये 2 अक्षर डालते रहिए मेरे घर में देवों की मेरा 2 अक्षर वेस्तुन्नदी श्री लक्ष्मी नारायणाभ्यां नमः उमा महेश्वराभ्यां नमः आदि हिरण्यगर्भाभ्यां नमः शची पुरंदराभ्यां नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो ఇది నమస్కారం కరియాదే చేతో మిగిలిన అక్షరాలు మీ ఇల్లులో వేసేసుకోండి బ్యాలెన్స్ అక్షర ఆరు उसमें डाल दीजिए पहले आप हाथ धो लीजिए तो पीने का पानी आप फर्स्ट टाइम हाथ धो लीजिए 3 बार पीजिए 1 बार 50 टाइम हाथ धो लीजिए अच्छे साथ చేయగలిగండి అసో ప్రక్షాళయ చేయగలిగండి సార్ చేయగలిగండి సార్ మీరు మూసారి ఆరండి చెప్పండి అచ్యుతాయ నమః మూడు రెండు అన్ని రాసుకోండి ఆచమన ఓం అనంతాయ నమః రెండోసారి ఓం గోవిందాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః విక్రమాయ నమః భావనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః ఫోటో उत्तिष्ठन्तो भूतविशाखाः एते भूमिपालकाः एतेषामपि नाలుగోసారి ఓం చెప్పేసి కుడి చేయి తాకి दो अक्षर आपका लेफ्ट हैंड से डालते राइट हैंड बंद करके राइट मेल के ऊपर सिद्धिविनायक स्वामी मंडपे अस्मिन् दक्षिणायने कर्मरतो भाद्रपदमासे शुक्लपक्षे अद्या षष्ट्यां शुभतिथौ वासरः गुरुवासरे शुभवासरे कार्तिकयोगोत्सवस्य श्रवणकुमाररेड्डिनामधेयस्य धर्मपत्न्याः चरितानाम्याः एतयोः दम्पत्योः पुत्रपत्रिकायाः अन्वितारेड्डिनाम्याः आश्विनरेड्डिनामधेयस्य वेङ्कटरेड्डिनामधेयस्य रमणादेवीनाम्याः सह कुटुम्बानां चण्डीश्वरगोत्रोद्भवस्य दिनेशराजनामधेयस्य धर्मपत्न्याः शीमानाम्याः एतयोः दम्पत्योः पुत्रपत्रिकायाः विहानामधेयस्य प्रियानामधेयस्य सह कुटुम्बानां स्नेहदी मंडल मधुर ऋषि गोत्रोद्भवस्य स्नेहदी मंडल मधुर ऋषि गोत्रोद्भवस्य स्नेह ऋषि मंडल नामधेयस्य
स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम् आध्यात्मिक आदिदैविक आदिभौतिक तापत्रय निवारण अर्थं मनः अभिलषित कामना सिद्ध्यर्थं मम वृत्तिस्थाने व्यापारस्थाने दिने दिने वरसिद्धि विनायक स्वामी कृपया अप्राप्य लक्ष्मी प्राप्यर्थं प्राप्य लक्ष्मी स्थिरनिवास सिद्ध्यर्थं सर्व अरिष्ट शान्त्यर्थं सर्व अभीष्ट सिद्ध्यर्थं समस्त मंगल अवाप्यर्थं श्री वरसिद्धि विनायक स्वामी पांचान्निक मंडप पूजाम् आख्यय कर्मणि तृतीय दिवसे सायंकाले सायं आराधनं निर्विघ्नेन परिसमापि अर्घम् आदौ कलश गणाधिपति पूजनं च करिष्ये तदंग कलश आराधनं करिष्ये మార్చుకోండి మార్చుకొని ఫ్రెండ్స్కి ఫస్ట్ నీళ్ళు ఈ చేతిలో పోసుకొని ఈ ముక్కకు ఒక చేతిలో వదిలేయండి ఇంకా బయట కానీ ఇంటికి జారుతుంది కదా అందులో వదిలిపెట్టండి ఫుల్ గ్లాస్లో పానీ చేసి ఇంటి గ్లాస్ దగ్గర కూర్చొని చూడండి पानी इसमें पानी डाल के वो इंडी ग्लास में जोड़ दीजिए। करिष्ये तदंग कलशाराधनं च करिष्ये। वो फुल ग्लास కలశానికి బయట భాగంలో దండ పొట్టు పెట్టి ఇందు పొట్టు పెట్టేసి లోపల 2 అక్షతలు వేసేసి 2 తమలపాకులు కూడా పెట్టాలి। वो कलश को चंदन के टिक्की लगाइए बाहर, चंदन के टिक्की कुमकुम के टिक्की जो चावल अंदर डालिएगा फिर पुष्पम उसके अंदर लगाइएगा। कलशस्य मुखे विष्णुः कंठे वज्रस्नासितः मूले गर्भस्थितो सर्वे सप्तसीमा वसुन्धराः ऋग्वेदो यजुर्वेदसामवेदो चतुर्वर्णः अङ्गैः सहिताः सर्वे गणनान्तु समास्थिताः। ओम कलशे विभावति पवित्रैर्युच्यते उक्तैर्यज्ञेषु वर्तते। तन्नो देवी रविष्टयामो भवन्तुर्विघ्ने शल्यो रविष्टवन्तु नः। कलशं మీద మీ చెయ్యిలా పెట్టండి। కలశం చేయండి। ఆ భోగా ఇదమోద రోమిక భోగాన్యావ ప్రాణావ పరివాభో నమాభో పరమావ సంగాడ ఆకులు పెట్టిన వాళ్ళు ఆకులు ఏదో పద్ధతిలో పుష్పం పెట్టిన వాళ్ళు పుష్పము ఇలా తీసేసి ఆకుని ఇలా పెట్టండి। పుష్పము వెలుగులో ఉంటే ఇలా నోటికి దీంట్లో పెట్టేసి 3 సార్లు లోపల పెట్టండి। సంగీతముని ఏకైక ముదావరసనే పూజ సామాగ్రి అన్ని పూజ సామాగ్రి కలిగి పూజా ద్రవ్యాన్ని సమర్పయ తర్వాత దేవుడి భగవాన్ ఉపనిషత్తులే దేవత సంప్రోక్య దేవుడిని పూజించుకోండి। ఆత్మానంద సంప్రోక్య సారథి గణపతి మీద వేసినటువంటి గణపతి తీసుకొని సారథి వెళ్ళినటువంటి కేశవనేషు ప్రవాచ్యాయ చ కర్ధమఘమనే।
దయచేసి మీ ఫోన్ కొద్దిగా పక్కకు పెట్టండి సార్. పూజ చేసేదే మన పావు గంట. మేడంకి లెఫ్ట్ హ్యాండ్ కట్టండి సార్. ఓం బృహత్ సామక్షత్ర బృంద్రవృంద్యం కృష్ణభూజుమిదముగ్రమీరం ఇంద్రస్తోమేన మన్యత. उसके ध्यान करके भगवान को जो आपका रुचि है, जो इच्छा है, वो अच्छी रुचि आप भगवान को ऊपर डालिएगा. हम इधर डालते हैं आप अपनी भगवान को ऊपर डालिएगा. अष्टदल रूपంలో ఏదైతే ప్రార్థన ఉందో అది స్వామికి అష్ట రూపంలో స్వామికి మీరు ఇష్టపడితే అక్కడ నేను చేసేది ఇక్కడ నేను వేసినప్పుడు మీరు కూడా స్వామికి యాయామి అని నేను చెప్తాను. యాయామి అన్నప్పుడు మీరు కూడా స్వామికి అక్షరం అక్కడ సమర్పించారు. ఓం గణపతి మోహవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం వయాచార బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదరస్కే ఉదాహరణం. నమో గణపతయే నమో గణపతయే నమో గణపతయే నమస్తే లంబోదరాయ గోదాయ కృష్ణాయ విభురాజకే వరదమూర్తయే నమో నమః. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దందే ప్రచోదయాత్. సర్వం కామం కాయురం వాహనం జగదేవతే పుత్రపరివారసమేతం అస్మిన్ దివ్యే మహాగణపతి వరసిద్ధి వినాయక స్వామి ఆవాహయామి ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. తర్వాత మీ ఆసనం చేసినటువంటి ఉత్తరములు ఉంటూ ఆ ఉదయం తీసుకొని స్వామి గారికి బాగా కలుపుతుంది. सर आपका वो शुरुआत है ना पूरा उसमें से भगवान को हाथ पर ऐसा दिखा के वो इनकी क्लास में डालिए. ये आप काम का बताते भगवान को पानी गिरवाना है. उदरలో నడిచి ఆ కలంలో స్నానం సమర్పయామి. ఆ ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం ఓం ప్రముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం కృతి. ఓం మహాగణపతయే నమః. ఓం మహాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాభైరవాయ నమః. ఓం రత్నగ్రీవాయ నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంతే నమః. ఓం విఘ్ననేత్రే నమః. ఓం విరాట్పదయే నమః. ఓం శ్రీపదయే నమః. ఓం వాక్పదయే పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోత్యవర్షాయ. ఓం పుష్కరోత్యత వారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం శామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్తే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః.
మేడం వస్తారు దీపాలకి రెండు అక్షతలు వేయండి. దీపం సందర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో వాటర్ ఉన్నాయి కదండి, స్వామికి మూడుసార్లు అలా పూర్తి చేసేసి అందులో వేసేసేయండి. कलश का पानी भगवान को 3 बार अर्पण करके वो मिट्टी ग्लास में डाल दीजिएगा। धूप दीपानंतरम शुद्ध आचमनीय
सुवर्णवेदोक्तमन्त्रपुष्पं समर्पयामि। पुष्पार्चन्ति प्रदक्षिणपदे पदे आपोऽहंभावकर्मणापादः राहिमां हृदया देवाशरणा जलवत्सला अन्यदा शरणं नास्ति त्वमेव शरणं प्रपठि मम तस्मात् कारुण्य अक्षतान् समर्पयामि। साष्टांग नमस्कारान् आत्मप्रदक्षिणीकृत नमस्कारान् समर्पयामि। यत्पूजितं मया देव परिपूर्णं ततस्तु ते अनेन यदा संकल्पिता श्रीवरसिद्धि विनायक स्वामी सायं आराधनेन भगवान् सर्वात्मकः एतत्फलं सर्वं श्रीवरसिद्धि विनायक स्वामी दिव्यचरण अरविन्दार्पणम् अस्तु। गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि।